సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. ఐ హేట్ యు. నిన్ను పెళ్లి చేసుకున్నాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. నీ పీడ ఎప్పుడు వదులుతుందో ఒక ఆడదాని మనసు నీకెప్పటికీ అర్థం కాదు. చెత్త ట్రాఫిక్ వల్ల ఇప్పటికే చాలా లేట్ అయింది. మీటింగ్ ఎంత ఇంపార్టెంటో తెలుసు కదా, చాలా టెన్షన్ గా ఉంది నాకు. టెన్షన్ గా ఉంది కదా, నువ్వు కాఫీ తాగుతావు, నేను దమ్ కొట్టి వస్తా. యాక్చువల్లీ నాకన్నా నువ్వే ఎక్కువ టెన్షన్ పడుతున్నావు వరుణ్. తెలుస్తుందా? బాగా నవ్వకం అదా. ఎక్స్క్యూజ్ మీ, ఇక నరేష్ గారంటే. హలో సార్, నరేష్ గారండి. ఓ హలో నరేష్ గారు. ఎక్స్క్యూజ్ మీ నరేష్. ఏమండి, ఇక నరేష్ గారంటే. వీళ్ళు అసలు పట్టించుకోక వీళ్ళ సంగతి. వైఫై ఒకటి పెట్టుకో. వైఫై నీకు వస్తుందా? నీకు వస్తుందా? రావట్లేదు. ఓ షిట్, వైఫై రావట్లేదు. ఎవరైనా ఏదైనా చేయండి ప్లీజ్. ఓ గేమ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఎవరన్నా కాల్ చేయండి, స్టాక్ మార్కెట్ పడిపోతుంది. ఆఫీస్ లో ఏసీ లేకపోయినా పర్వాలేదు కానీ వైఫై లేకపోతే ఐ కాంట్ ఇమాజిన్. ఇక్కడ ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేదా? నెట్ ఆగిపోయి 5 నిమిషాలు అవుతుంది. అయితే చచ్చిపోతారా? ఆక్సిజన్ లేకపోతే చస్తారని తెలుసు, ఇంటర్నెట్ లేకపోతే చస్తారని నేను ఇప్పుడే చూస్తున్నాను. అసలు మీరు ఎంత ఎడిక్ట్ అయ్యారేంటి? ఇలా ఇంటర్నెట్ మైలో పడే మీరు చేయాల్సిన పని 3 గంటలు కాకుండా 8 గంటలు, అంటే దాదాపు 3 రోజులు. ఇలా గంటలు రోజులు, రోజులు వారాలు, వారాలు నెలలు, నెలలు సంవత్సరాలు, సంవత్సరాలు యుగాలు అయితే ఆఖరికి మన ఆర్థిక వ్యవస్థ ఎన్ని ఎరువులేసినా మొలవని వీడు బోడుగుండులా తయారవుద్ది. ఇలా అవ్వకూడదనే నేనే వైఫై ఆన్ చేశాను. అవునా? అవునా? అవును. అసలు మీకు ఏసీ ఇచ్చి ఇంటర్నెట్ ఇచ్చి అకౌంట్లో డబ్బులు వేస్తున్నా ఆ బకరగాడెవడు? ఆ బకరాగాన్ని నేనే. మీరు ఇందాక ఎండి గారని తెలియక. అంటే తెలిస్తే ఇంకోలా తిడతావా? చే మన సాఫ్ట్వేర్ వాళ్ళకి వైఫ్ కన్నా వైఫై ముఖ్యం సార్. సోదాపి ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్పు. గుడ్, వీఆర్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. ఇండియన్ ట్రెడిషన్ డిజైన్స్ చేయడంలో నీ టాలెంట్ ప్రూవ్ చేసుకున్నావు పల్లవి. ఈసారి అవార్డు డెఫినెట్ గా నీకే. అవార్డు రావాలంటే ముందు ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ లో పార్టిసిపేషన్ ఛాన్స్ రావాలి కదా మేడం. ఈసారి నువ్వు డెఫినెట్ గా పార్టిసిపేట్ చేస్తున్నావు, నాది గ్యారంటీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నువ్వు డిజైన్స్ అన్ని రెడీ చేసుకో, నేను అదే పనిలో ఉన్నా. రెడీ అవ్వగానే మిమ్మల్ని పిలుస్తా ఫస్ట్. ఓకే, సీ యు సూన్. మ్యాగీ, ఏం చూస్తున్నావు మ్యాగీ? మేడం, ఆ అప్పర్ లేయర్ కట్ ని కొంచెం లోడౌన్ చేస్తే బాగుంటుంది. నేను నెక్స్ట్ డిజైన్స్ కి ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేస్తా, నువ్వు ఆర్డర్ చేయాలి. ఆ వర్క్ చూడు ముందు. హలో, ఎక్కడ బయలుదేరావా? 10 minutes లో స్టార్ట్ అవుతా. ప్లేస్ ఎక్కడో తెలుసుగా. మనం రెగ్యులర్ గా కలిసే రెస్టారెంటేగా. చెప్పడం మర్చిపోయా, మీటింగ్ సక్సెస్, ప్రాజెక్ట్ మనకే. ఓ గుడ్ న్యూస్, ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ షో కన్ఫర్మ్. థ్యాంక్ యూ. ఒక 10 minutes లో అక్కడ ఉంటా. వరుణ్ నాకు ఫోన్ చేశాడు, ప్రాజెక్ట్ ఓకే అయిందని. పల్లవి కూడా నాకు ఫోన్ చేసింది, ఫ్యాషన్ షో ఓకే అయిందని. వీడెక్కడా? అదిగో వచ్చాడు. హే వరుణ్, హాయ్ రా. ఎరా ఒక్కడే వచ్చావా? హలో మేడం. పల్లవి ఏది? పల్లవి జేబులో. అదిగో వచ్చిందిరా. హాయ్ రాజేష్. హాయ్. పల్లవి డార్లింగ్, మాకున్న అర్జెన్సీ కూడా లేదు మీకు. ఇలా అయితే ఎలా? ప్రతి దాంట్లో అర్జెన్సీ అరా.
చెప్పిన మాట అసలు పట్టించుకోదు. నువ్వు సర్ది చెప్పాలి కదరా. తనకేది ఇష్టం అది చేస్తే తను హ్యాపీ కదా. నేను హ్యాపీగా ఉంటే అస్సలు చూడలేడు. ఇంకా హ్యాపీగా ఉంచడానికి ఏం చేస్తాడు? ఏం చేయడం ఏంట్రా, ఓ బ్యూటిఫుల్ నైట్ రొమాంటిక్ గా మల్లెపూలు తీసుకుని వెళ్తే నాన్న రాద్దాంతం చేసింది. మల్లెపూలు తెచ్చి పక్కలోకి రమ్మంటాడు. ఎప్పుడు చూడ అది తప్ప ఇంక వేరే ధ్యాసే లేదు తనకి నా మీద. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని సర్దుకుపోవాలి కదా. సర్దుకుపోవడానికి అర్థం చేసుకోవడానికి ఇక్కడ మనకు ఛాన్స్ ఉండదు. అది రాకాసి. ఎప్పుడు చూడు తన మాటే గెలవాలని పట్టుదల. నా గురించి అస్సలు పట్టించుకోడు. మాకు ఇంపార్టెంట్ డేస్ వదిలే, కనీసం నా బర్త్డే కూడా తనకి గుర్తుండదు. చెప్పేది విను, దిస్ ఇస్ టూ మచ్. పల్లవి చేసింది 3 మచ్. కాదు, తప్పంతా వరుణ్దే. అయ్యో పిచ్చాని, నా మాట నమ్ము. పల్లవే ప్రాబ్లం ఇక్కడ. ఏంటి ప్రాబ్లం? వరుణ్కి అసలు పల్లవి బర్త్డే కూడా గుర్తులేదంట. అదే నీకైతే నా లైఫ్ లో ఉన్న ఇంపార్టెంట్ డేస్ అన్ని గుర్తులేవా? అమ్మో, తిరిగి నా మీదకి వచ్చేలా ఉంది. ఇప్పుడు నాకు డేట్స్ గుర్తులేవంటే సునామీ వస్తుంది. ఏదో ఒకటి చెప్పి కవర్ చేశాడు. ఏంటి చెప్పు, గుర్తులేవా? నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ప్రాబ్లం అంతా వరుందే అనిపిస్తుంది. ఇట్స్ ఓకేలే, వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. మన టైం వేస్ట్. మర్చిపోయా, నీ బర్త్డేకి సర్ప్రైజ్ గా ఒక డైమండ్ నెక్లెస్ కొందాం అనుకుంటున్నా. సో స్వీట్. పల్లవికి చెప్పొస్తానే. అమ్మయ్యా, అది గంట నుంచి తప్పించుకున్నాను రా బాబు. ఈ లేడీస్ ని మాయ చేయడంలో వరుణ్ గడ్ ఎప్పుడు డెవలప్ అవుతాడో ఏంటో. పల్లవి డార్లింగ్, రాజేష్ కి అర్జెంట్ కాల్ వచ్చింది. మళ్ళీ కలుస్తాను. డోంట్ స్ట్రెస్డ్ అవుట్. ఓకే, సియా, బాయ్. వన్ బై వన్ రండి అమ్మా. యూజ్ స్పేస్ గాడ్ డామ్ ఇట్. మేల్ రిపోర్టర్స్ బ్యాక్ అమ్మా. ఫీమేల్స్ ముందు రండి అమ్మా. మంగారు తల్లి అండి. ఏంటి డిఎస్ఎల్ఆరా? 5D వాడండి, అప్డేట్ అవ్వండి. నువ్వు కొంచెం టైట్ పెట్టుకోమ్మా. నువ్వు కొంచెం బయట ఫ్రేమ్ సెంటర్ పెట్టుకోమ్మా. బాగున్నా? ఇక నువ్వు ఫ్రేమ్ అవుట్ అయితే నేను ఫ్రేమ్ ఇన్ అవుతా. అంటే మీకోసమే సెట్ చేస్తున్నాను సార్. నేను సెట్ చేసుకుంటాను నాన్న, నువ్వు లోపల ఫైల్ సెట్ చేయి. ఓకే సార్. ఓ షిట్ మర్చిపోయా సార్. బ్లెస్ మీ సార్. కళ్ళదన పెట్టేంట్రా, వెనుపుడు పుడుస్తావేంటి? చూసలేదు సార్. పోరా ప్లీజ్ పో. ఇప్పటిదాకా గణాంకాలు చూస్తే 60కి పైగా విడాకుల కేసులు గెలిచిన ఏ ఒక్క లాయరు లేరు. మీరు ఏకంగా 98 కేసులు గెలిచి అతి త్వరలో 100వ కేసుకి చేరువలో ఉన్నారు కదా. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఉంది రాజా. ఈ విజయం నాదొక్కడిదే కాదు, విడిపోదాం అనుకున్న జంటలందరికీ నా సక్సెస్ షేర్ చేస్తున్నాను. మరి కాసేపట్లో 99వ కేసు వాదించబోతున్నారు కదా, గెలుస్తారా? 99 కాదు, వెరీ సూన్ 100వ కేసు కూడా గెలిచి గిన్నిస్ రికార్డ్ బ్రేక్ చేస్తాను. వన్స్ నే కేసు టేకప్ చేస్తే ఆ భగవంతుడు కూడా ఆపలేడు. శిష్య రెడీయేనా? అంతా రెడీయే సార్. కానీ ఇంకా కానీ ఏంటి శిష్య? అది మన డివోర్స్ కేసు క్లయింట్ సుబ్బారావు గారి వైఫ్ చాలా బాధపడుతుంది సార్. విడాకులు విత్డ్రా చేయమని అడుగుతుంది సార్. బతినాడుతుంది శిష్య సార్. జాలి అనేది మన వర్క్ లో ఉండకూడదు. అవును సార్. వృత్తి ధర్మం కదా, చాలా ఇంపార్టెంట్. అవును సార్. సార్ సుబ్బారావు గారి వైఫ్. నమస్కారం అమ్మా. నమస్కారం సార్. అప్పుడేదో ఆవేశంలో ఆయన చేసిన పని నచ్చక విడాకులు తీసుకోవాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు నా పాప భవిష్యత్తు నాశనం చేయకూడదని విడాకులు వద్దు అనుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో నేను నా క్లయింట్ కి అన్యాయం చేయలేను కదమ్మా. మీరే విడిపోతాం, విడాకులు కావాలి ఇన్నన్నారు అన్న తర్వాత మళ్ళీ కలిసి ఉంటాం, మళ్ళీ హ్యాపీగా ఉంటాం. హౌ కెన్ ఇట్ పాసిబుల్ తల్లి? సాధ్యం కాదు తల్లి. శిష్య సార్ 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 ఆమెను చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది సార్. ఒకసారి ఆలోచించండి సార్ ప్లీజ్. ఒక పని చేయి శిష్య, సార్ ఆ అమ్మాయికి వెంటనే నేను విడాకులు ఇప్పిస్తా. అంతే, వెంటనే దాన్ని నువ్వు పెళ్లి చేసుకో. మళ్ళీ విడాకులు కావాలని వచ్చాయి, అది కూడా నేనే వాదించేసి విడాకులు ఇప్పించేసి సెంచరీ పూర్తి చేసుకుంటా. సారీ సార్. ఇలాంటి సెంటిమెంట్ నా దగ్గర మళ్ళీ రిపీట్ అయిందంటే మంత్లీ నీకు జీతం వస్తుంది కదా, కట్ చేసి పారేస్తా. సారీ సార్. ఓకే సారీ సార్. యువర్ ఆనర్, ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట వీరికి విడాకులు మంజూరు చేయడమైనది. బంగారం, కేసు గెలవకుండా ఎలా ఉంటానో గెలిచాను. కంగ్రాచులేషన్స్. గిన్నిస్ బుక్ లో నా పేరు రికార్డ్ కాబోతుంది. 100వ కేసు ఆల్రెడీ ఒక జంట మన ఆఫీసులో వెయిట్ చేస్తుంది. వెళ్ళి ఫైనల్ చేసుకొస్తాను.
నువ్వు రెడీగా ఉండు. నా బర్త్డే గోవాలో జరుపుకోబోతున్నాం. సీ యూ బై బై. చెప్పండి. పర్లేదు చెప్పండి. నాకు విడాకులు కావాలి సార్. నాకేమన్నా మామిడాకులు కావాలా? నాకు విడాకులే కావాలి సార్. ప్రాసలు వద్దండి, ప్రాబ్లమ్స్ చెప్పండి. ఎర్రగా బుర్రగా ఉంది, తెలివైన అమ్మాయి కదా అని ప్రేమించాను సార్. ఇంట్లో వాళ్ళు కాదని పెళ్లి చేసుకున్నాను. అప్పటికి మా నాన్న ఏమన్నాడు తెలుసా సార్? ఏమన్నాడు? నానా చెప్పు. నాన్న చెప్పు. అంకుల్ చెప్పండి. ప్రేమించి పెళ్లి చేసుకోవడం మన ఇంటి అవంటలేదు. నువ్వు అమ్మాయిని కనుక పెళ్లి చేసుకుంటే నా యావదాస్తిని నా తమ్ముడు కొడుకైన బుల్లెపై పేరు రాసి పారేస్తాను. వామ్మో, ఈ ఆస్తి గొడవలు నాకొద్దు. అన్నయ్య, పెద్దనాడు చెప్పిన మాట విను. ఆంటీ సైలెంట్ గా ఉన్నట్టుంది, మీకు సపోర్టా? అమ్మా అమ్మా చెప్పమ్మా. మీ నాన్న మాట ఎప్పుడైనా నేను చెబుతాటేనా? ఆయన మాటే నా మాట. ఆంటీ తానా తందన బ్యాచ్ అన్నమాట. మా మమ్మీ కూడా అంతే. వాళ్ళు ఎంత వద్దన్నా ఆఖరికి హరిహరాదులు అడ్డు వచ్చినా గానీ నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను భీష్మించి కూర్చున్నా సార్. ఈ హరిహరాదులు ఎవరు, వాళ్ళ పేర్లు ఆధార్ కార్డ్ నంబర్ ఇస్తే భీష్ముడికి వాళ్ళకి సంబంధం ఏంటో చెప్తే సార్ సార్ వాళ్ళు ఎవరో నాకు తెలియదు సార్. నేను ఏదో ఫ్లోలో చెప్పాను. నేను ఫ్లోలో రాశాను సార్. నేను కూడా మా అమ్మా నాన్నని కాదని వీడితో బయటికి వచ్చాను. మా నానమ్మ అసలు ఏమన్నారో తెలుసా సార్? ఏమన్నారు? నానమ్మ నానమ్మా. గ్రానీ. సార్ చెవుడు. ఒసే నాయనమ్మా. ఈడొచ్చిన పిల్ల గడప దాటి వెళితే నిన్నే కాదు, నిన్ను కనీ పెంచిన తల్లిదండ్రులు కూడా ఈ లోకం దుమ్మెత్తిపోస్తుంది. అయినా ముక్కు మొహం తెలియని వాడితో ప్రేమ పెళ్లి ఏమిటమ్మా? ఆహా, నాకు అతని ముక్కు మొహం మూతి కూడా తెలుసు. నేను చేసుకుంటా, అతనే చేసుకుంటా. నీకన్నా క్యాబ్ డ్రైవరే సేఫ్. మరి అలాంటప్పుడు అక్కడే చెప్పొచ్చు కదా, నన్ను ఎందుకు రమ్మన్నావు? హలో, నేను నిన్ను రమ్మనలేదు. నా కార్లో వెళ్తా అన్నా, నువ్వే డ్రైవర్గా వచ్చా. ఇప్పుడు నాకు ఈ డ్రైవర్ నచ్చలేదు, అందుకే క్యాబ్లో వెళ్తా అంటున్నా. ఆపండి. ఆపండి రాజా. మీరా? మీరు ఈ టైంలో ఇక్కడేం అసలు చేస్తున్నారు? యాక్చువల్ గా నేను చూసారు ఎలా మాట్లాడుతుందో? వీడే తాగి వాగుతున్నాడు. వీడేదో సెర్లాక్ తినే అమూల్ బేబీ అంట, నేనేదో ఇతని కాల్చుకు తినే కొరువి దయ్యంలో ఉన్నానంట. ఇది ఒకటి నిజం చెప్పేశారు. ఏంట్రా నిజం? పిచ్చి పిచ్చిగా మాట్లాడు. ఏంటి బాబు ఇది? నడు రోడ్డు మీద నలుగురు చూసినా పర్లేదు బాబు, కాసేపటికి మర్చిపోతారు. ఇదే ఏ సీసీ కెమెరాలో చూసిందనుకో బాబు, రేపొద్దున మీరు ఫేస్బుక్ లో యూట్యూబ్ లో అప్లోడ్ అవుతారు బాబు. పరువు పోతుంది బాబు. దయచేసి ఇంటికి వెళ్ళండి, రేపొద్దునే వస్తాను నేను, మనం మాట్లాడుకుందాం. సార్ అర్థం పర్థం రాజా రాణి ప్లీజ్ నా మాట వినండి రాజా. శుచి మేడం ఏం చేస్తున్నారు? ట్రెడ్మిల్ చేస్తూ టీవీ చూస్తున్నాను సార్. ఓ మల్టీ టాస్కింగ్ అనమాట. ఖర్జూరం సింగా సార్. ఖర్జూరం కాదు, కన్జూరింగ్. వాళ్ళే గ్రిల్లింగ్ గా ఉంది సార్. గ్రిల్లింగ్ కాదు, థ్రిల్లింగ్. అదేలేండి. అంత ఇంట్రెస్ట్ ఉన్నదని ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు కదా. ఆల్రెడీ వెళ్తున్నాను సార్ స్మోకింగ్ ఇంగ్లీష్ క్లాసెస్ కి. స్మోకింగ్ ఇంగ్లీష్ కాదు, స్పోకెన్ ఇంగ్లీష్. అది మార్నింగ్ డోంట్ షిట్ సార్. షిట్ కాదు, అది షౌట్. అది నేను అన్నది అదే కదా సార్. పేపర్ అది. వెళ్ళి తెచ్చుకోండి సార్. ఈ పని మనిషి నాకే పనులు చెప్తుంది, అదేమో బాత్రూమ్ ఆక్రమించుకుంది. వీళ్ళందరినీ వదిలించుకుంటే కానీ నాకు దరిద్రం పోదు. అర్జెంటుగా లాయర్ని కలవాలి. సార్ మీకు 100 years సార్. ఇప్పుడే డోర్ తీసేటప్పుడు అనుకున్నా ఇలా ప్రత్యక్షం అయ్యారు. నామ్ లియా సైతాన్ ఆయా. కరెక్ట్ సార్, రండి కూర్చోండి. కూర్చోండి సార్. ఏంటో చెప్పండి, పొద్దున్నే వచ్చారు. అదే రాజా మీ డైవర్స్ గురించి. త్వరగా ఇప్పించేయండి, వీడితో వేగలేకపోతున్నా. మాది సేమ్ ఫీలింగ్ కానీ మీరు చెప్పండి. మీకు విడాకులు ఇవ్వటం కుదరదు రాజా. ఏ కోర్టుకు సెలవు ఇచ్చారా? కాదు రాజా, మీ ఇద్దరు కలిసి ఉంటేనే బాగుంటుందన్న మనసుగా అనిపిస్తుంది రాజా. ఆహాహా, అది జరగదు. పొద్దున్నే జోగులేసేస్తున్నారు. జోక్ కాదు రాజా, ఇది నిజం. 99 దగ్గర సచిన్ నర్వస్ ఫీల్ అవుతాడని నాకు తెలుసు. మీకు సేమ్ ప్రాబ్లం ఉన్నట్టుంది. మీకు బ్రెయిన్ వాష్ చేయాలి, వాష్రూమ్కి వెళ్ళి వచ్చి చేస్తా. ఒక్క నిమిషం. రాజా గారు, ఆగదు సార్, ఆగదు.